చంద్రబాబు ప్రకటించారు. ఐఏఎస్లలో అవినీతి పెరిగిపోయిందని సీనియర్ ఐఏఎస్ అధికారి మహమ్మద్ రఫత్ అలీ అభిప్రాయపడ్డారు. అప్పుడే ఉద్యోగం చేరిన వారి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు సచివాలయంలో దళారుల వ్యవస్థ నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సంబంధించి ఉద్యోగ విధి నిర్వహణలో పాలకుల నుంచి వచ్చే ఒత్తిడిని ఎలాగ అధిగమించాలని మీరు భావిస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒత్తిళ్ళు ఎప్పుడు ఉంటాయి. మేము ఏదైతే రాయాల్సిందో అది మేము రాసేస్తే మా తప్పు అని ఎవరు చెప్పడానికే వీలుండదు. ఎంత ఒత్తిడి ఉన్నా అక్కడ ప్రమాదం ఒకటే ఉంటుంది, దే మే ట్రాన్స్ఫర్ యూ. సో దీనివల్ల కొంతమంది లొంగిపోయి ఉంటారు, కానీ ఆల్ పీపుల్ డోంట్ డూ దాట్. మంత్రులు ఒత్తిడి తీసుకొస్తే మేము లొంగిపోయి ఇట్లా రాసామంటే ఇది తప్పు. మీరు ఒప్పుకుంటున్నారు తప్పు జరిగిందని. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా షేర్ చేసుకోవాలి? చూడండి, నేను ఎక్కడ పని చేసినా రూల్ ప్రకారం మేము మా ఫైల్ డిస్పోజల్ చేసాము. ఒత్తిడి అనేది ఎక్కడైనా ఉంటే మేము రూల్ పొజిషన్ ప్రకారము రాసి మంత్రులకు కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేశాం. మంత్రులు అధికారులే గాక కొంతమంది మహానుభావులు కనబడతారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకర్లు. ఈ ఒత్తిడి రావడానికే కారణం వీళ్ళే అవుతారు. ఈ రోజు కూడా కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసెస్లో మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 దాకా బ్రోకర్స్ కూర్చొని ఉంటున్నారు. అదేవిధంగా మంత్రుల పేషులు కూడా ఉంటారు. ఆ బ్రోకర్ ఒక వ్యవస్థ లాగా తయారయ్యారు. నీరా రాడియా ఆమె ఒక పెద్ద బ్రోకర్ గా తేలింది ప్రజలకు. అదేవిధంగా కొంతమంది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఉంటారు, వారి గురించి ఎవరు మాట్లాడలేదు. ఐఏఎస్ అధికారి పేషీలో బ్రోకర్ పని ఏమి? ఎవరైతే మంత్రికి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కనబడితే వాంతో మళ్ళీ చర్చలు పెట్టడం, వాంతో సిఫారసుల కోసం కోరడం, వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? బిజినెస్ రూల్స్ ప్రకారం మీరు పని చేయగలుగుతున్నారా? నేను తప్పకుండా పని చేయగలుగుతున్నాను. ఎక్కడైతే నా అభిప్రాయానికి మంత్రి అభిప్రాయానికి తేడా వస్తుందో ఫైల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి విడ్రా చేసి చీఫ్ సెక్రటరీ ద్వారా చీఫ్ మినిస్టర్ కి పంపాలా. మంత్రి గారు ఈ విధంగా చెప్తున్నారు, నా అభిప్రాయం ఈ విధంగా వేరేగా ఉంది, రూల్ పొజిషన్ ఇట్లా ఉంది, తమరు నిర్ణయం తీసుకోండి, అప్పుడేమవుతుంది? ఐఏఎస్ ఆఫీసర్ అనేది చాలా ఉన్నతమైన పోస్ట్. ఇవి ఇప్పుడు జరుగుతున్న రగడ ఈ స్థాయిని తగ్గించేదిగా ఉందా? ఏ రకంగా మీరు అభిప్రాయపడుతున్నారు? ఈ ఐఏఎస్ వ్యవస్థలో ఈ డిగ్రేడేషన్ ఇప్పుడు కొత్తది కాదు. ఇక్కడ కారణాలు ఏమున్నాయి అది చూసుకోవాలా మేము. నా పోస్టింగ్ మంత్రుల చేతుల్లో ఉంది, నా ప్రమోషన్ సీఎం చేతుల్లో ఉంది, నా ట్రాన్స్ఫర్ మంత్రుల చేతుల్లో ఉంది. సో అయితే సెక్యూరిటీ లేదు. ఇక్కడ నేను ఫలానోడికి దగ్గరున్నాను, నేను ఇక్కడ ఏ ఇష్టం వచ్చిన ప్లేస్లో నేను పనిచేస్తానని ఆ విధంగా ఆ భావంతో ఐఏఎస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఈ పని చేసే తీరు మారాల. మొత్తం ఐఏఎస్ వ్యవస్థలు అంటే మేము సీఎం చెప్పాం చేసాము, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలని మేము అమలు చేస్తున్నాం అని చెప్తుంది, అందులో వాస్తవం లేదంటారా? సీఎం చెప్తే మేము చేశామంటే వాట్ డస్ ద రూల్ సే? మీరు రూల్ కి విరుద్ధంగా చేశారా, మళ్ళీ సీఎం కి అనుకూలంగా చేశారా? అది రెండు ఆలోచన చేయాలి. అక్కడ చిన్న చేపలు పెద్ద చేపలు అంటే అంత అవినీతి బదులు ఒకటి ఐఏఎస్ తరఫును ఈ చెప్పడము చిన్న చేప పెద్ద చేప అంటే అది అడ్మిషన్ లాగా ఒప్పుకున్నటువంటి అవుతుంది. ఐఏఎస్ లో కరప్షన్ బాగా వచ్చేసింది. రైట్ ఫ్రమ్ ద అకాడమీ వచ్చిన వ్యక్తి నుంచి ఫస్ట్ డే ఇన్ హిజ్ ఆఫీస్ ఎస్ సబ్ కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ అయిపోతున్న వ్యక్తి అక్కడ దాకా కేసెస్ ఉన్నాయి. దీనికి ఏంటి ఏ రకమైన మెకానిజం ఉండాలని మీరు కోరుకుంటున్నారు? నేను సింపుల్ బ్రిటిష్ మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజం ఇక్కడ మేము ఇంపోర్ట్ చేయాలని పెద్దగా నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి లండన్ లో హౌస్ ఆఫ్ కామన్స్ లో కూర్చుంటే జస్ట్ అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే సమ్ అపోజిషన్ లీడర్ ఆస్ ద మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఒక సివిల్ సర్వెంట్ కి మంత్రి ఇంటికి పోయి తనని కలిసి రావడం ఈజ్ ఇట్ అప్రోప్రియేట్, కండక్ట్ రూల్స్ ప్రకారం ఉందా లేదా అని అడుగుతున్నాడు. దెన్ వాట్ ఈస్ ద రిప్లై? ద లేడీ మినిస్టర్ షీ సెడ్ ప్లీజ్ బ్రింగ్ సచ్ నేమ్స్ టు అవర్ నోటీస్, విల్ టేక్ యాక్షన్. ఇంటికి వెళ్ళడం కూడా తప్పు అని అక్కడ వాళ్ళ కండక్ట్ రూల్స్ లో ఉంది. ఇక్కడ మేము ఫ్రీగా పోతాము, మేము మంత్రికి ఫ్రెండ్షిప్ గురించి కాదు అఫీషియల్ బిజినెస్ కి పోతాం, కానీ ఆ క్యాంప్ ఆఫీస్ తీరు మారాలా.
ఇప్పుడు రాష్ట్రంలో అంటే బ్యూరోక్రాట్స్ ఉద్యోగస్వామ్య వ్యవస్థకి అలాగే రాజకీయ వ్యవస్థకి జరుగుతున్న వారుగా దీన్ని మీరు చూస్తున్నారు? నో ఐఎమ్ నాట్ ఫర్ ఏ వార్. నేను చెప్పాను కదా ముందే, మంత్రుల గురించే, గత సీఎం గురించే, ఈ సీఎం ఎవరి గురించే ఒక శబ్దం చెప్తే అది చెప్పే అధికారం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. నా వరకు నేను తప్పు చేస్తున్నానని ఎవరైనా చేస్తే మన దగ్గర ఉన్న మెకానిజం సరిపోవడం లేదు. భయం లేకుండా కూడా పని చేయాలి వాళ్ళు. మళ్ళీ తప్పు చేస్తే ఏదో ప్రణామాలు వస్తాయని భయం కూడా ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్ల రక్షణకు సంబంధించి ప్రత్యేకంగా ఇంగ్లాండ్లో ఉన్నలాంటి వ్యవస్థ రావాలనేసి సీనియర్ ఐఏఎస్లు కానీ అలాగే జూనియర్ ఐఏఎస్లు కానీ కోరుకుంటున్నారు. ఐఏఎస్లకు సంబంధించి ఈ కరప్షన్ని నియంత్రించడంలో ఆ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని వారు భావిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.